హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీనీట్ 2026 రాసిన తెలుగు ఆస్పిరెంట్స్లో చాలామంది పేరెంట్స్ అండ్ చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ మాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, మాకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సీట్ వస్తుందా? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో కానీ తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కానీ జాయిన్ అవ్వచ్చా? చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు, వేరే స్టేట్లలో సీట్ ఇప్పిస్తామంటున్నారు. మేము వేరే స్టేట్స్కి ఎలిజిబులా అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రూల్స్, ఆల్ ఓవర్ ఇండియా రూల్స్, ఒక ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్ తెలంగాణలో జాయిన్ అవ్వాలంటే ఉండాల్సిన రూల్స్, ఒక తెలంగాణ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అవ్వాలంటే ఉండవలసిన రూల్స్, అండ్ మన రెండు స్టేట్ల వాళ్ళు వేరే స్టేట్కి ఎలా వెళ్ళొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా వరకు కట్ ఆఫ్లు ఆ కట్ ఆఫ్ల మీదనే పడకండి, ఓకేనా? కట్ ఆఫ్లు ఎవరు చెప్తున్నా, ఇంక్లూడింగ్ మీ ఆల్సో, నేను చెప్తున్నా కూడా అవన్నీ ప్రిడిక్షన్సే. నేను చాలా మందిని చూస్తున్నాను, పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయకుండా అదేదో లైవ్లను పెట్టుకొని కాలేజ్ వైజ్ కట్ ఆఫ్లని రియాలిటీ చెప్పకుండా, సో మిమ్మల్ని ఆ కట్ ఆఫ్ అనేది ఒక కీవర్డ్ అండి. సో దాంట్లోనే మిమ్మల్ని తీసుకెళ్తా ఉన్నారు. నన్ను చెప్పమని నేను చెప్తా, రోజుకు 10 వీడియోలు చేస్తా కట్ ఆఫ్ మీద ప్రతి కాలేజ్కి. మీరు దాన్నే యాక్సెప్ట్ అవ్వాలంటే చెప్పండి. ప్రతి కాలేజ్కి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న ప్రతి కాలేజ్ కట్ ఆఫ్ వీడియో చేస్తా. అది మీకు ఓకేనా? లేదా కౌన్సిలింగ్ రిలేటెడ్ కానీ కంటెంట్ నేర్చుకుంటారా? మీరు సబ్జెక్ట్ నేర్చుకున్నారు అనుకోండి, అసలు కట్ ఆఫ్ ఏంటి, కాలేజ్ ఏంటి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అని తెలుసుకోవచ్చు. లేదు ఒకటే కట్ ఆఫ్ మీద మీరు వెళ్తూ ఉంటే ఎవడో ఒకటి కన్సల్టెంటో లేకపోతే ఇంకెవడో, సో ఇన్స్టిట్యూషన్సో లేకపోతే వాళ్ళ లాంగ్ టర్మ్స్ కోసమో కాల్ చేసి ఈజీగా మిమ్మల్ని ట్రాప్లో పడేయచ్చు, ఓకే? అది మీకు కావాలనుకుంటే మీరు ఫాలో అవ్వండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సార్ మీరు కూడా కట్ ఆఫ్ వీడియోలు చేయండి అంటే మేము కూడా కంటెంట్ పక్కన పెట్టి కట్ ఆఫ్ వీడియోలు చేస్తాం. అది మీకు ఓకే అనుకుంటే. ఒకప్పుడు మేము ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా లేవు, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఛానల్స్ అయిపోయి కట్ ఆఫ్ల మీదనే ఫోకస్ ఎక్కువ పెట్టారు. అట్లా కాదు, ఇది నేర్చుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న లోకల్ నాన్ లోకల్ రూల్స్ అనేది తెలుసుకోండి. చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఎడ్యుకేట్స్ అయినప్పటికీ కూడా రూల్స్ సరిగా తెలియకపోవడం వల్ల పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ జాయిన్ చేయడం వల్ల సో లోకల్ స్టేటస్ అనేది పిల్లలు పోగొట్టుకున్నారు. అది నేను చెప్తాను. నేను పేరెంట్స్ అనట్లేదు, ఈవెన్ అది మనకు తెలియకపోవడం. సో మనమున్న ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కానీ, మనకున్న చదువులో కానీ, మనకున్న బిజీ షెడ్యూల్లో కానీ ఆ రూల్స్ మనకు తెలియకపోవడం వల్ల ఇప్పటికైనా ఆ రూల్స్ తెలుసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది, మోటివేటింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నలే అర్థమవుతుంది. సో నేను విజన్ అప్డేట్ నుంచి ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను, సబ్జెక్ట్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను, ఓకేనా? డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, సో వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ అక్కడ డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫాలో చేయడానికి అయితే ట్రై చేయండి. ఎవరైనా విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవుతాం అనుకుంటే 7893947228 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. సో మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కట్ ఆఫ్ రిలేటెడ్ కానీ, లేకపోతే కాలేజ్ రిలేటెడ్ కానీ, వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్ కానీ, అప్లికేషన్ రిలేటెడ్ కానీ ఏ డౌట్స్ ఉన్నా మీకు సాల్వ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇంక్లూడింగ్ గైడెన్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఏం చేస్తాము, కేవలం 100 మెంబర్స్ మాత్రమే తీసుకుంటాము. ఒకవేళ మీరు ఎర్లీగా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మీకోసం స్టార్ట్ చేసిన విజన్ అప్డేట్ సర్వే ఇంకా చెప్పి నేనే అలసిపోయినట్టున్నాను. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఇది మీకోసం యూజ్ అవుతుంది, మాకేం సెల్ఫిష్నెస్ ఏం లేదు. అది మీకు కంటెంట్ ఎట్లా ఉంది అండ్ కాంపిటీషన్ ఎలా ఉందో చూసుకొని తెలుస్తుంది. ఫిల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ ఒక 10 మందితో ఫిల్ చేయించడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా? సో రూల్స్లోకి వెళ్తే ఫస్ట్ మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో కానీ, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎలిజిబులా లేదా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం, దాని తర్వాత తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. మన రెండు స్టేట్ల వాళ్ళు వేరే స్టేట్లోకి వెళ్ళొచ్చా? ఎందుకంటే చాలా మందికి కర్ణాటకలో అప్లై చేయండి, కేరళలో అప్లై చేయండి, యూపీలో అప్లై చేయండి, తమిళనాడులో అప్లై చేయండి. సో వేరే డిఫరెంట్ స్టేట్లో అప్లై చేయమంటున్నారు. మన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళొచ్చు అనేది చెప్తాను, ఓకేనా? సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ఓకే, ఆంధ్రప్రదేశ్లో 2 రీజియన్స్ ఉంటాయి, ఏయూ రీజియన్, ఎస్వియు రీజియన్, ఓకేనా? సో ఆంధ్రప్రదేశ్లో లోకల్ అని ఎవరిని పరిగణిస్తారంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎనీ 4 కన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ చదివి ఉండాలి. వరుసగా 4 సంవత్సరాలు చదివి ఉండి 11th 12th ఇంటర్మీడియట్ అనేది ఖచ్చితంగా ఏయూ రీజియన్లో కానీ, ఎస్వి రీజియన్లో కానీ చదవాలి. మీరు ఆ తెలంగాణలో చదివాము, మహారాష్ట్రలో చదివాము, మేము 1 to 10th ఏపీలో ఉన్నామంటే కుదరదు. గుర్తుపెట్టుకోండి, మీరు 6th ఏపీలో చదవలేదు, 7th ఏపీలో చదవలేదు, 8th కూడా ఏపీలో చదవలేదు అనుకోండి, 9th 10th 11th 12th ఏపీలో ఖచ్చితంగా చదివి ఉండాలి, ఓకేనా? ఇలా చదివితేనే మిమ్మల్ని లోకల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదు నేను 6th నుంచి 10th వరకు ఏపీలో చదివాను, 11th and 12th వచ్చేసరికి వేరే స్టేట్లో చదివాను, ఎలిజిబిలిటీ ఉండదు. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ 6th నుంచి 12th వరకు నేను ఏపీలోనే చదివాను, కానీ ఇక్కడ ఒక 5 సంవత్సరాలు చదివాను, ఇక్కడ ఒక 3 సంవత్సరాలు చదివాను, ఏయూని లోకల్గా తీసుకుంటారు. సార్ నేను ఎస్యూ క్యాండిడేట్ సార్, మా పేరెంట్స్ నన్ను ఏయూలో వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారు, దానివల్ల నేను ఏయూకి లోకల్ అవుతాను అంటే
ఎక్కడ ఈ 7 సంవత్సరాలలో ఏయూ రీజన్లో, ఎస్వి రీజన్లో మీరు ఎక్కడ ఎక్కువగా చదువుకొని ఉంటే దాన్ని లోకల్గా ఫస్ట్ కన్సిడర్ చేస్తారు. ఇంటర్మీడియట్ అనేది ఏపీలో మ్యాండేటరీగా మీరే చేసి ఉండాలి. మీరు చేయకపోతే నాట్ ఎలిజిబుల్. చాలా మంది పేరెంట్స్, సార్ నేను 1 to 10th మా అబ్బాయిని ఏపీలో చదివించాను సార్, ఈ 11th 12th ఎవడో ఒకడు కాల్ చేసి ఇక్కడ స్టడీ బాగుంటుందని చెప్పడం వల్ల వేరే స్టేట్లో వేసాను, దానివల్ల మా పరిస్థితి ఏంటి అని అంటే, మీరు కంప్లీట్గా మీ అబ్బాయి నాన్ లోకల్ అవుతారు, లేదా మీ అమ్మాయి నాన్ లోకల్ అవుతారు. అంటే అన్రిజర్వ్డ్ కోటాలోనే మీరు సీట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మీకు డైరెక్ట్ లోకల్ కోటాలో సీట్ అయితే ఇవ్వరు. ఓకేనా? ఇంటర్మీడియట్ చదవాలి, 4 years ఆంధ్రప్రదేశ్లో చదివి ఉండాలి. అలా అయితేనే, వరుసగా 4 సంవత్సరాలు చదివి ఉంటేనే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. లేదు సార్ నేను 6th 7th ఏపీలో చదివాను, 8th 9th 10th వేరే స్టేట్లో చదివాను, 11th 12th చదివాను, ఇక్కడ 6th 7th ఉంది, 11th 12th ఉంది కదా, ఇప్పుడు నేను ఎలిజిబుల్ అవుతానంటే మళ్ళీ ఎలిజిబుల్ అవ్వవు. నువ్వు గుర్తుపెట్టుకో. వేరే స్టేట్లో ఈ 7 సంవత్సరాలు ఎక్కడ చదివి ఉన్నా కూడా వరుసగా 4 సంవత్సరాలు ఏపీలో చదివి ఉంటేనే లోకల్ అవుతారు. ఇది చాలా మందికి ఇప్పుడు మీకు చెప్తున్న సోకాల్ కంటెంట్ క్రియేటర్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ సరిగా తెలియదు. ఎవరైనా రాంగ్ చెప్తున్నారంటే ట్రాప్లో పడకండి. ఇది పర్ఫెక్ట్ కంటెంట్. ఓకేనా? సో ఇది పర్ఫెక్ట్ అనమాట. మీరు 11th 12th మ్యాండేటరీ, మిగతా ఏదైనా సో దీంతో పాటు 2 years చదివి ఉండాలి. లేదు 1 to 12th వరకు ఆంధ్రప్రదేశ్లో చదివాను కానీ అక్కడక్కడ ఏయూలో కొన్ని రోజులు, ఎస్వీలో కొన్ని రోజులు చదివానంటే మోర్ దాన్ ఎక్కడ చదివారు అని చూసి మీకు లోకల్ ఇచ్చేస్తారు. ఓకే? సో చాలా మంది పేరెంట్స్కి ఇక్కడ కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకొని ఉండరు, వాళ్ళు కూడా అన్రిజర్వ్డ్ కోటాలకి వస్తారు. కొంతమంది పిల్లలు 1 to 12th వేరే స్టేట్లలో చదువుతారు, వేరే కంట్రీలో చదువుతూ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్కి లోకల్ అయి ఉంటారు, ఆంధ్రప్రదేశ్ పుట్టి పెరిగి ఆంధ్రప్రదేశ్లో చదువుకొని ఉంటారు. వాళ్ళకి కూడా వాళ్ళని గౌరవించాలని అన్రిజర్వ్డ్ కోటాలకి తీసుకుంటారు. ఓకేనా? ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటా లోకల్ రూల్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడికి ఇండియాలో ఉన్న ఏ క్యాండిడేట్, ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్, ఫస్ట్ లోకల్లో చదువుకున్న క్యాండిడేట్, 2 సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీల పిల్లలు, 3 పేరెంట్స్ ఇక్కడ చదువుకొని స్టూడెంట్స్ వేరే కాడ చదువుకుంటే అన్రిజర్వ్డ్ కోటాలో ఉన్న స్టూడెంట్స్, అండ్ కొంతమంది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయిన క్యాండిడేట్స్. సో ఈ 4 కేటగిరీస్ తప్పించి ఇండియాలో ఉన్న ఏ క్యాండిడేట్ కూడా ఏపీ స్టేట్ కోటాకు వచ్చి అప్లికేషన్ చేయడానికి వీల్లేదు. ఓకేనా? ఇది ఆంధ్రప్రదేశ్ రూల్స్, గుర్తుపెట్టుకోండి. ఎవడు ఇంకా ఎలిజిబుల్ కాదు. సో ఇది ఫ్రీ ఎంబీబీఎస్ సీట్కి. మరి మేనేజ్మెంట్ కోటా సీట్కి ఏంటి సార్? మేనేజ్మెంట్ కోటా సీట్ ఏపీలో ఏంటనంటే, ఏపీలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఒకటి ఉంటుంది, అండ్ ప్రైవేట్ బి అండ్ సి అని ఒకటి ఉంటుంది. ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్లో కూడా బి అండ్ సి అని ఉంటుంది. ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా ఉంటుంది కదా, ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాకి ఏపీలో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఓకేనా? వీళ్ళు 6 నుంచి 12 వరకు ఏదేని 4 years వరుసగా చదవాల్సిన పని లేదు. 6 ఇక్కడ చదివి వేరే కాడ 7, 8 ఇక్కడ చదివి 9 వేరే కాడ, 10 వేరే కాడ చదివి 11 12 ఇక్కడ చదివారు అనుకోండి. ఓకేనా? 3 సంవత్సరాలు అవుతుంది కదా. లేదు 6 7 ఇక్కడ, 11th 12th మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనే, 8th 9th 10th వేరే స్టేట్ అనుకోండి, లేదా వేరే కంట్రీ అనుకోండి, మళ్ళీ వెళ్ళని లోకల్లోకి తీసుకుంటారు. సో ఈ క్యాండిడేట్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లకి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ సి క్యాట్ ఉంది కదా, ఇండియాలో ఉన్న ఏ క్యాండిడేట్ అయినా రానివ్వండి, ఫారెన్ నేషనల్స్ వచ్చినా కూడా డైరెక్ట్ తీసుకుంటారు, వీళ్ళకి లోకల్ స్టేటస్ రూల్స్ ఉండవు. అదే ప్రైవేట్ బీ క్యాట్లో మళ్ళీ 85% లోకల్ అండ్ 15% అన్రిజర్వ్డ్ అని ఉంటుంది. సో ఈ 85% లోకల్కి ఇప్పుడు నేను చెప్పిన లోకల్ రూల్స్, ఏదేని 4 years వరుసగా చదవాలని లేదు, ఏదేని 4 years చదివితే మిమ్మల్ని లోకల్గా కన్సిడర్ చేస్తారు. ఈ 15% ఆఫ్ ద బి కేటగిరీ అన్రిజర్వ్డ్ ఉంది కదా, దీన్ని ఓపెన్ స్టేట్ అంటారు. ఈ కండిషన్లో ఇక్కడికి ఏపీ వాళ్ళు రావచ్చు, తెలంగాణ వాళ్ళు రావచ్చు, కర్ణాటక వాళ్ళు రావచ్చు, తమిళనాడు రావచ్చు, వేరే స్టేట్ నుంచి, ఏ స్టేట్ నుంచి అయినా, ఆల్ ఓవర్ ఇండియాలో చదువుకున్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ 15% ఆఫ్ ద అన్రిజర్వ్డ్ బి క్యాట్లోకి రావచ్చు. ఏ క్యాట్లోకి రావడానికి లేదు, ఫ్రీ ఎంబీబీఎస్ సీట్లోకి రావడానికి లేదు, ఓన్లీ బి క్యాట్లోకి మాత్రమే రావచ్చు. సి క్యాట్లోకి అయితే ఇంకా లోకల్ రూల్స్ ఉండవు, నీట్ క్వాలిఫై అయిన ఏ క్యాండిడేట్ అయినా రావచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఒక తెలంగాణ క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేయాలంటే ఆ పర్సన్కి ఉన్న ఒకటే ఒక ఎలిజిబిలిటీ, బి కేటగిరీ, ప్రైవేట్ అన్రిజర్వ్డ్ కోటా, అండ్ ప్రైవేట్లోని సి కేటగిరీ, అండ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్లోని సి కేటగిరీ. వీటికి మాత్రమే ఒక తెలంగాణ క్యాండిడేట్ ఏపీకి రావడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది స్టేట్ కోటాలో. ఇది ఆంధ్రప్రదేశ్ వరకు ఓకే. ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. సో తెలంగాణ మొత్తం స్టేట్ అంతా కూడా లోకల్. తెలంగాణలో డైరెక్ట్ రూల్ 6th 7th 8th ఏం లేదు, 9th 10th 11th 12th వరుసగా తెలంగాణలో చదివి ఉండాలి. ఇక నువ్వేమన్నా చెయ్యి, ఎక్కడికన్నా పో, తెలంగాణలో చదవాలి.
1 to 10th తెలంగాణ చేసిన, 11th and 12th నేను ఏపీలో చేసిన. తెలంగాణకి నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే ఏపీలోనైనా అన్రిజర్వ్ సీట్స్ ఉన్నాయి, తెలంగాణలో అన్రిజర్వ్ సీట్స్ కూడా మొత్తం తీసేశారు, మొత్తం లోకల్. జియో నెంబర్ 33, జియో నెంబర్ 151. దీని ప్రకారం 9th, 10th, 11th, 12th చదివినవా తెలంగాణకు లోకల్, నువ్వు చదవలేదా తెలంగాణలో అప్లికేషన్ చేస్తే అప్లికేషన్ ఫీజు దండగా తప్ప నీకు ఎలిజిబిలిటీ ఉండదు, నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో నువ్వు వచ్చేస్తావు. ఇది తెలంగాణలో ఉన్న స్ట్రిక్ట్ రూల్స్. తెలంగాణలో ఉన్న ఫ్రీ ఎంబీబీఎస్ సీట్స్ ఏవైతే ఉన్నాయో 100కి 100% రిజర్వ్ ఫర్ తెలంగాణ క్యాండిడేట్స్. దాంట్లో 9th, 10th, 11th, 12th మ్యాండేటరీ. దీంట్లో ఏదొక్కటి లేకపోయినా, నువ్వు ఏదొక్కటి తెలంగాణలో చదవకపోయినా ఇంకా నువ్వు నాట్ ఎలిజిబుల్ తెలంగాణకి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ఫ్రీ ఎంబీబీఎస్ సీట్. అండ్ ప్రైవేట్లోనే మేనేజ్మెంట్ కోటా ఉంటుంది, బి కేటగిరీ అండ్ సి కేటగిరీ. సి కేటగిరీ ఆల్ ఓవర్ ఇండియా వైడ్తో పాటు ఫారెన్ నేషన్స్ ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు, అది ఓపెన్ టు ఆల్, దానికి లోకల్ స్టేటస్ అంటూ ఏమీ ఉండదు. సో మీరు జస్ట్ క్వాలిఫై అయ్యారా సి క్యాట్లోకి రావచ్చు, అప్లికేషన్ చేసుకోవచ్చు. బి క్యాట్లో మళ్ళీ 2 కండిషన్స్ ఉంటాయి, 85% తెలంగాణ లోకల్, 15% అన్రిజర్వ్డ్ కోటా. సో ఈ 85% తెలంగాణ లోకల్కి కూడా మళ్ళీ 9th, 10th, 11th, 12th చదివి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో లాగా ఏదేని 4 years చదవడానికి కాదు, 9th, 10th, 11th, 12th మ్యాండేటరీ. మీకు 9th, 10th, 11th, 12th ఉంటేనే ఈ 85% తెలంగాణ లోకల్లోకి నేను కన్సిడర్ చేస్తారు, అప్పుడు నువ్వు ఎలిజిబుల్ అవుతావు. సో ఈ 15% మళ్ళీ ఓపెన్ స్టేట్ తెలంగాణ, ఓపెన్ టు ఆల్, ఇండియాలో నుంచి ఏ స్టేట్ నుంచి అయినా వచ్చి ఇక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, ఏపీ వాళ్ళు ఎలిజిబుల్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అందరూ ఎలిజిబుల్ అవుతారు. సో ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్ తెలంగాణలోని ఫ్రీ సీట్కి నేను అప్లై చేస్తా అంటే ఎలిజిబుల్ కాదు స్టేట్ కోటాలో. నేను మేనేజ్మెంట్ కోటాలో 85%కి అప్లికేషన్ చేస్తా అంటే ఎలిజిబుల్ కాదు. ఎక్కడ ఎలిజిబుల్ అంటే ఓన్లీ 15% ఆఫ్ ద బి కేటగిరీ సీట్స్కి, అన్రిజర్వ్డ్ సీట్స్కి, దాంతోపాటు సి కేటగిరీ సీట్స్కి మాత్రమే ఎలిజిబుల్. ఎవరు? ఒక ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్ తెలంగాణలోకి రావడానికి. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా, ఒక ఏపీ క్యాండిడేట్ తెలంగాణ స్టేట్ కోటాలో ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ తీసుకోవడానికి అప్లికేషన్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు, బిగ్ నో. ఒక తెలంగాణ క్యాండిడేట్ ఏపీ స్టేట్ కోటాలో ఫ్రీ ఎంబీబీఎస్ సీట్కి రిజిస్ట్రేషన్ చేసుకొని ఎలిజిబిలిటీ తీసుకొని సీట్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు, ఇక్కడ కూడా బిగ్ నో. అదే ఒక ఏపీ క్యాండిడేట్ తెలంగాణలో బి కేటగిరీలో అన్రిజర్వ్డ్ కోటాకి అప్లికేషన్ చేసుకోవచ్చు, మేనేజ్మెంట్ కోటాకి డబ్బులు కట్టే సీట్ అనుకొని గుర్తుపెట్టుకోండి. అదే ఒక తెలంగాణ క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి సో బి కేటగిరీలో అన్రిజర్వ్డ్ కోటాలోకి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే నేను వచ్చిన దగ్గర నుంచి ఏపీ నుంచి తెలంగాణకే స్టూడెంట్స్ వస్తారు, ఎందుకంటే ఏపీలో నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ, కాంపిటీషన్ ఎక్కువ, కట్ ఆఫ్ ఎక్కువ. తెలంగాణలోని స్టూడెంట్ ఏపీకి ఎవరు వెళ్ళరు, ఎందుకంటే తెలంగాణలో కట్ ఆఫ్ తక్కువ, తెలంగాణలో ఈజీగా సీట్ వస్తుంది, తెలంగాణలో ఉండిపోతారు. సో ఇప్పుడు ఈ జియో నెంబర్ 33 కానీ 150 వల్ల కానీ సో తెలంగాణలో లోకల్ స్టేటస్ ఉన్న క్యాండిడేట్స్ వేరే వాళ్ళతో కాంపిటీషన్ ఉండదు కాబట్టి ఈజీగా సీట్ వస్తుంది. తెలంగాణ వాళ్ళు ఏపీకి ఎవరు వెళ్ళరు, మాక్సిమం వెళ్ళరు, 99.99% ఎవరు వెళ్ళరు. ఆంధ్రప్రదేశ్ నుంచే తెలంగాణ బి కేటగిరీ రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, సో ఇది ఫుల్ ఫ్లెడ్జ్ ఇన్ఫర్మేషన్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ ఫ్రీ సీట్ కోటాకి ఎలిజిబుల్ కాదు, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఫ్రీ సీట్ కోటాకి ఎలిజిబుల్ కాదు. సార్ మరి నేను ఏపీని సార్, నాకు ఒకడు కాల్ చేసిండు కర్ణాటకలో ఫ్రీ సీట్ ఇప్పిస్తా అన్నాడు, తప్పు. సేమ్ వైస్ వర్స, మనం ఏపీ వాళ్ళని తెలంగాణలో ఎట్లా ఎలిజిబుల్ కాదో, తెలంగాణ వాళ్ళు ఏపీలో ఎట్లా ఎలిజిబుల్ కాదో, ఏపీలోకి కర్ణాటక వాళ్ళని మనం ఎలా రానివ్వమో, తెలంగాణ వాళ్ళని మనం తెలంగాణ వాళ్ళు కర్ణాటక వాళ్ళని ఎలా రానివ్వమో, అలానే ఏ స్టేట్కి ఆ స్టేట్కి స్టేట్ కౌన్సిలింగ్లో ఓకేనా ఫ్రీ సీట్ కోటాకి, ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ కోటాకి ఏ స్టూడెంట్ ఎలిజిబుల్ కాదు. ఒక ఏపీ స్టూడెంట్ ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ కోట కర్ణాటకలో కర్ణాటక స్టేట్ అప్లికేషన్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. ఒక తెలంగాణ క్యాండిడేట్ కర్ణాటక స్టేట్లో ఫ్రీ సీట్ కోటాకి అప్లికేషన్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. మరి ఏం ఎలిజిబుల్ సార్ అంటే ఓన్లీ బి కేటగిరీకి ఎలిజిబుల్, ఓన్లీ సి కేటగిరీకి ఎలిజిబుల్, అది కూడా ఇక్కడ 15% కోటాకి, ఇది టోటల్ కోటాకి. సో చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఏంటంటే కర్ణాటక కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వగానే, కేరళ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వగానే సార్ మేము ఇమీడియట్గా అప్లికేషన్ చేస్తాం, మాకు అక్కడ సీట్ వస్తుంది సార్ అంటే, గుర్తుపెట్టుకోండి తెలంగాణలో ఉన్న తెలంగాణ లోకల్ క్యాండిడేట్ 100% సీట్లకి ఎలిజిబుల్, అంటే 100 సీట్లు మనకి ఎంబీబీఎస్ సీటు 100 సీట్లకి ఎలిజిబుల్. అదే ఒక తెలంగాణ క్యాండిడేట్ ఏపీలో ఉన్న 15%కి ఎలిజిబుల్, కర్ణాటకలో ఉన్న 15%కి ఎలిజిబుల్. నీకు 100 సీట్ల దగ్గరనే సీట్ రావట్లే అంటే నీకు కర్ణాటకలో ఉన్న 15% బీకేర్లో సీట్ వస్తుందా? సీట్ రాదు. సేమ్ కేరళలో సీట్ వస్తుందా? రాదు. ఏంటి సార్ అలా చెప్తున్నారంటే ఇది రియాలిటీ కాబట్టి. ఓకేనా,
సో మీకు వేరే స్టేట్కి వెళ్ళాలి అనుకుంటే వేరే స్టేట్లో ఎక్కడా ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ రాదు, కేవలం మేనేజ్మెంట్ కోటా సీట్ మాత్రమే వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు లాస్ట్ కండిషన్ మాట్లాడదాం. మన కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఏఐక్యూలో ఉంటుంది, స్టేట్లో ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పింది ఏంటి? ఏ క్యాండిడేట్ ఏ స్టేట్కి ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ కోటాకి వెళ్ళడానికి లేదు, అది స్టేట్ కౌన్సిలింగ్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. కానీ ఒక తెలంగాణ క్యాండిడేట్ త్రూ ఏఐక్యూ మనకి ఇండియాలో ఉన్న 29 స్టేట్స్లో ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు ఫ్రీగా, ఏఐక్యూ కోటాలో మాత్రమే. ఒక ఏపీ క్యాండిడేట్ సో మనకు ఏఐక్యూ నుంచి 29 స్టేట్స్లో ఎక్కడైనా కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అవ్వచ్చు, అది కూడా ఏఐక్యూ కౌన్సిలింగ్ మాత్రం. స్టేట్ కౌన్సిలింగ్ నాట్ ఎలిజిబుల్. ఇదంతా కూడా ఫ్రీ సీట్ కోటా. తెలంగాణ క్యాండిడేట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్కి వెళ్ళాలంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏఐక్యూ. ఒక ఏపీ క్యాండిడేట్ తెలంగాణలో ఉన్న గాంధీకి రావాలంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏఐక్యూ. ఒక ఏపీ క్యాండిడేట్ తెలంగాణ క్యాండిడేట్ మనకు బెంగళూరు మెడికల్ కాలేజ్కి వెళ్ళాలి కర్ణాటకలో కంటే ఉన్న ఒకే ఒక ఛాన్స్, ఫ్రీ సీట్ ఛాన్స్, అది ఏఐక్యూ. ఒక తెలంగాణ ఒక ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్ సో మనకు మద్రాస్ మెడికల్ కాలేజ్ తమిళనాడులోకి వెళ్ళాలంటే ఉన్న ఒకే ఒక ఛాన్స్ ఆల్ ఇండియా కోటా. కానీ మన స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాలో వేరే స్టేట్స్కి వెళ్ళరు. ఎందుకంటే వేరే స్టేట్లో ఆల్ ఇండియా కోటాలో సీట్ వస్తుందంటే మన దగ్గర టాప్ కాలేజ్ వస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్న లీస్ట్ కట్ ఆఫ్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లీస్ట్ కాలేజ్ మనకు మన తెలంగాణలో ఉన్న ఒక గవర్నమెంట్ కాలేజ్ అనుకుందాం. సో ఈ ఆల్ ఇండియా కోటాలో మీకు ఈ గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది ఈ కట్ ఆఫ్లో అంటే, మీకు స్టేట్ కోటాలో మంచి కాలేజ్ వస్తుంది కాబట్టి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ మనం బార్డర్లో ఉన్న స్టూడెంట్స్ అందరు కానీ పేరెంట్స్ కానీ మనం ఏం చేయాలంటే 2026లో అట్లీస్ట్ టాప్ ర్యాంకర్స్ ఉంటారు కదా, వాళ్ళని వేరే స్టేట్స్కి వెళ్ళకపోయినా పర్లేదు రాబాయ్, మన స్టేట్లో ఉన్న కాలేజీలని ఆల్ ఇండియా కోటాలో తీసుకోమని చెప్పాలి. ఇప్పుడు తెలంగాణ క్యాండిడేట్ నాడు స్టేట్ కోటాలో మనకి గాంధీ వస్తుంది, దాన్ని మనం ఆల్ ఇండియా కోటాలో గాంధీ కానీ ఉస్మానియా కానీ తీసుకోమని మోటివేట్ చేయగలగాలి. దీనివల్ల మన స్టేట్ కోటాకి ఎక్కువగా సీట్లు అనేవి వస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అంతేగాని ట్రాప్లో పడి మీరు వేరే వాళ్ళు ఎవరో కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నారు, సో ఆ కౌన్సిలింగ్ వల్ల మీకు సీట్లు వస్తాయి, వేరే స్టేట్ కోటాలో ఫ్రీ సీట్ వస్తుంది అనేది భ్రమలో ఉండకండి. ఓకే? ఒకే ఒక ఛాన్స్ ఏఐక్యూకి వెళ్ళి తెచ్చుకోవాలి. ఏఐక్యూలోకి మనం వెళ్తున్నామంటే మన స్టేట్ కోటాలో సీట్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎంబీబీఎస్ వరకు మీరు రూల్స్ విషయంలో ఏ మిస్టేక్ చేసినా కూడా నెక్స్ట్ ఎంబీబీఎస్ మనం ఎక్కడ చేస్తే పీజీకి లోకల్ అవుతాము అనేది నేర్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ పీజీ వాళ్ళకి సంబంధించి నేను వీడియో చేసినప్పుడు ఛానల్ని ఫాలో అవ్వండి, అక్కడ నేను రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తాను, దానివల్ల మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్. లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు, అండ్ తెలంగాణ లోకల్ ఏంటి, ఏపీ లోకల్ ఏంటి, తెలంగాణ వాళ్ళు ఏపీలో చదవచ్చా, ఏపీ వాళ్ళు తెలంగాణ చదవచ్చా అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చిందా, మీకు యూస్ఫుల్గా ఉందా, కింద కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.